సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఖరారైంది. ఆయన ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ రోజు రేపు ఢిల్లీలోనే ఉండనున్నారు. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకుంటారు. ఇక కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో పాటు పలువురు కేంద్ర మంత్రులను రేవంత్ రెడ్డి కలవనున్నారు. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణతో పాటు కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై హైకమాండ్తో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో భారీ ఎత్తున ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్లు చేపట్టారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు స్థానచలనం తప్పడం లేదు. ఇటీవల పెద్ద ఎత్తున ఐపీఎస్లను బదిలీ చేశారు. పలు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించారు. తాజాగా ఐఏఎస్లను బదిలీ చేశారు. పలు కీలక శాఖలకు కమిషనర్లను, ఎండీలను, డైరెక్టర్లను, అలాగే సీఈఓలను, సీఎండీలను, జాయింట్ కలెక్టర్లను నియమించారు. తెలంగాణలో మరో 6 ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్ వికాస్ రాజ్ను ట్రాన్స్పోర్ట్, హౌసింగ్, జేఈడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక ఐఏఎస్ మహేష్ దత్ ఎక్కాను జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రభుత్వం నియమించింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ రేపు బోనాల సంబరాలు ఘనంగా జరగనున్నాయి. తొలి బోనను మంత్రి పొన్నం ప్రభాకర్ సమర్పించారు. తెల్లవారుజామున 3 గంటలకు కుటుంబ సమేతంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. బోనాల సందర్భంగా ఆకట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. ఇక స్థానికుల సలహాలు, సూచనలతో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. హరికొండ జిల్లా కాజీపేట మండలం మణికొండలో ఈ ఘటన జరిగింది. మణికొండకు చెందిన కలకోట స్వప్న నిన్న రాత్రి రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుంచి హనుమకొండకు వెళ్తున్న రాజయ్య కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో రాజయ్య కారులో ఉన్నారు. కారును బాపూజీ నగర్ లో వదిలేసి మణికొండ పోలీసులకు రాజయ్య సమాచారం ఇచ్చి వెళ్లిపోయారు. ఇక డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారునిగా బాధ్యతలు స్వీకరించిన కె కేశవరావు తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ఇక కేబినెట్ హోదాతో పబ్లిక్ అఫైర్స్ సలహాదారుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో ఆయన సలహాదారునిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకిలాభరణం కృష్ణమోహన్ రావు, మాజీ ఎమ్మెల్యే అరిపల్లి మోహన్, బీసీ ప్రతినిధుల బృందం ఆయనకు అభినందనలు తెలిపారు. సంగారెడ్డి జిల్లా నారింజ ప్రాజెక్టు ద్వారా గత ప్రభుత్వం ఇప్పటి వరకు చుక్క సాగు నీరు అందించలేదని స్థానిక రైతులు మండిపడుతున్నారు. రైతాంగానికి సాగునీరు అందిస్తున్నామని గొప్పలు చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం నారింజ ప్రాజెక్టును గాలికి వదిలేయడంతో నీరంతా కర్ణాటకలోని కరించుకు వెళ్లిపోతున్నాయి. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి కొలువైన విశాఖ జిల్లా సింహాచల క్షేత్రంలో గిరి ప్రదక్షిణ మహోత్సవం వైభవోపేతంగా ప్రారంభమైంది. 32 కిలోమీటర్లు సాగిన గిరి ప్రదక్షిణ లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఇక గిరి ప్రదక్షిణ మాధవధార వద్దకు చేరుకుంది. ఇక్కడి నుంచి గమ్యస్థానం మరో 8 కిలోమీటర్ల దూరం ఉండడంతో చాలా మంది భక్తులు ఈ ప్రాంతంలో సేదతీరుతున్నారు. దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా ప్రతి ఏటా ప్రకటించే ప్రతిష్టాత్మక శ్రీ దాశరథి కృష్ణమాచార్య అవార్డు ఈ ఏడాదికి గాను జూకంటి జగన్నాథంకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయం మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అవార్డుతో పాటు 1,01,116 రూపాయల నగదు జ్ఞాపికను అవార్డు గ్రహీతకు అందజేశారు. ఈ సందర్భంగా జగన్నాథంకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో ఏపీకి మరో 3 రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో ఏపీలో మరో 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం చెప్పింది. పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమతో పాటు పలు వర్షాలు కురవనున్నాయి.